హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో యూజ్ఫుల్ టాపిక్స్ గురించి చెప్పబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటం మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. దీనికి కారణం ఒక విధంగా ముఖేష్ అంబానీ అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే జియో అనే పేరు మీదుగా 2015 డిసెంబర్ 27న భారతదేశంలోనే అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్ అయిన జియోను ప్రారంభించారు మన ముఖేష్ అంబానీ గారు. మొదట్లో ఉచిత కాల్స్, ఉచిత 4G డేటా సేవలను అందించి యూజర్లను తమ కంపెనీ వైపుకు తిప్పుకున్నాడు. ఇప్పుడు తమ వ్యక్తిగత అవసరాల కారణంగా రీఛార్జ్ ప్లాన్స్ పెంచి సామాన్య ప్రజలు వాళ్ళ ఫోన్స్కు రీఛార్జ్ చేసుకోవాలంటేనే భయపడే విధంగా చేశాడు. జియోతో పాటు ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలైన ఎయిర్టెల్, విఐ, వోడాఫోన్ ఐడియా లాంటి కంపెనీలు కూడా తమ రీఛార్జ్ ప్లాన్స్ను పెంచాయి. సరిగ్గా ఇదే టైంలో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు టెన్షన్ పుట్టేలా మన భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ అయిన BSNL అతి తక్కువ రీఛార్జ్ ప్లాన్స్తో 4G డేటా అందిస్తామని, రాబోయే రోజుల్లో 5G, 6G సేవలను కూడా అందిస్తామని దేశమంతటా ప్రకటించింది. అంతేకాకుండా మన భారతదేశ పారిశ్రామికవేత్త, ఫిలాంథెరపిస్ట్ రతన్ టాటా గారు BSNLతో చేతులు కలిపి ఇటీవలే TCS టాటా కన్సల్టెన్సీ సర్వీస్ BSNLలో 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. దీంతో పాటుగా డేటా సెంటర్ల ఏర్పాటుపైన దృష్టి పెట్టింది. ఈ పెట్టుబడితో BSNL కీలక రంగాలలో గరిష్ట వృద్ధిని సాధించగలనని ఆశాభావం వ్యక్తం చేసింది. BSNL మరియు టాటా మధ్య భాగస్వామ్యం యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే ఇది గ్రామీణ ప్రాంతాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రణాళిక ప్రకారం BSNL ఇప్పటికే 1000 గ్రామాలకు పైగా 4G పరీక్షలను ప్రారంభించి వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొన్ని లక్షల మంది జియో మరియు ఇతర కంపెనీల నుండి తమ సిమ్ కార్డులను BSNLలోకి పోర్ట్ చేశారు. మీరు కూడా మార్చాలి అనుకుంటే, ఇంకా ఎవరైతే జియో మరియు ఇతర సిమ్ కార్డులను వాడుతున్నారో ఇప్పుడే తమ సిమ్ కార్డులను BSNLలోకి మార్చుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎలాగో నేను చెప్తాను. ముందు మీ ఫోన్ మెసేజ్ యాప్ను ఓపెన్ చేసి 1900 అనే నెంబర్కు పోర్ట్ PORT అని టైప్ చేసి మీ 10 అంకెల మొబైల్ నెంబర్ను కూడా ఎంటర్ చేసి సెండ్ చేయాలి. చేసిన తర్వాత మీ ఫోన్కు మెసేజ్ రూపంలో యూనిక్ పోర్టల్ కోడ్ UPC నెంబర్ వస్తుంది. ఈ నెంబర్కు 15 రోజుల పాటు వ్యాలిడిటీ కూడా ఉంటుంది. UPC కోడ్ వచ్చిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న BSNL ఆఫీసుకు లేదా రిటైలర్ ఏజెంట్ దగ్గరకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఫామ్లో మీ అడ్రస్ మరియు ID ప్రూఫ్స్తో పాటు మీ మొబైల్ మెసేజ్లో వచ్చిన UPC కోడ్ను సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత పోర్టింగ్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. కానీ BSNL ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదని తెలిపింది. ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఒక కొత్త BSNL సిమ్ కార్డు ఇస్తారు. అప్పుడు 1-2 రోజుల తర్వాత మీ పాత సిమ్ ఎప్పుడు డియాక్టివేట్ అవుతుందో, కొత్త BSNL సిమ్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందో తెలియజేస్తూ మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ సూచనల ప్రకారం మీ పాత సిమ్ డియాక్టివేట్ కాగానే కొత్త BSNL సిమ్ను మీ ఫోన్లో వేసుకోవచ్చు. ఈ విధంగా UPC కోడ్ను పొందడం, BSNL సేవా కేంద్రాన్ని సందర్శించడం మరియు అవసరమైన పేపర్ వర్క్ పూర్తి చేయడం వంటి కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల పెరిగిన టారిఫ్ భారం నుండి తప్పించుకొని BSNL సేవలను హ్యాపీగా కొనసాగించవచ్చు. ఫ్రెండ్స్, అలాగే మన జీవితంలో సాధారణంగా పండుగలు వస్తూ ఉంటాయి. అయితే పండుగలకు ఏదో ఒక వస్తువు కొని అందరికీ సర్ప్రైజ్ ఇద్దామనుకుంటుంటారు. అలాంటి వారి కోసం ప్రతి సంవత్సరం ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అయితే బిగ్ బిలియన్ డేస్ అని, అమెజాన్లో అయితే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ అని, దివాళీ మరియు దసరా మరియు ఇయర్ ఎండింగ్ ఈ మూడింటిని బేస్ చేసుకొని సేల్స్ స్టార్ట్ అవుతాయి. ఈ సంవత్సరంలో అయితే సెప్టెంబర్ మంత్ ఎండింగ్ లోపు వస్తాయి. ఈ సేల్స్లో యాక్సిస్ బ్యాంక్ మరియు ICICI బ్యాంక్స్ లాంటి కొన్ని క్రెడిట్ కార్డ్స్ మీద డిస్కౌంట్స్ ఉంటాయి. మీలో ఎవరైనా ఈ సేల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారా? అయితే ఈ సేల్స్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే స్టాక్ మార్కెట్కు సంబంధించి చాలా యాప్స్ ఉన్నాయి. నేను మీకు డిస్క్రిప్షన్లో ఏంజిల్ 1 యాప్ లింక్, రెఫరల్ లింక్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్ ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకోండి.
అలాగే కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వీటన్నిటికీ ఒకే ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి. స్టెప్ బై స్టెప్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ క్రియేట్ అవుతాయి. తర్వాత అందులో డబ్బులు యాడ్ చేసి స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా డైలీ ట్రేడింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఎక్స్పర్ట్స్ అండ్ మెంటర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే దీనికి సంబంధించిన కోర్సులు కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోర్స్ తీసుకొని A to Z కంప్లీట్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, నేను చెప్పిన సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.